హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తరుమ. ఈరోజు మనం సొగస్యుడు తరుమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం ఫ్యాన్సీ శారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? ఫస్ట్ పట్టులో ఉంది. పట్టులో ఫ్యాన్సీయా? ఓకే, అంటే మొత్తం డిజైనర్ వస్తుంది పట్టులో మనకి. ఇది అంటే మనం రెగ్యులర్ గా చూస్తుండం అనమాట ఈ టైప్ శారీస్. ఇది వచ్చి ఏంటంటే మనకి పళ్ళు పాటు చూసినట్లయితే మనకి టోటల్ గా 2 సైడ్స్ కూడా జూట్ పట్టు ఉన్నటువంటి పళ్ళు తీసుకున్నాం. అంటే ఎడ్జెస్ లో పళ్ళుకి ఎడ్జెస్ లో ఇది వచ్చేసి ఇక్కడ టోటల్ గా గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ క్రీమ్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ టైప్ లో మనకి జూట్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ అనేవి మనం చూసినట్లయితే పళ్ళులో 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రాస్ లైన్స్ గా జరీ లైన్స్ ఉంటుంది అనమాట. ఒక చిన్న బార్డర్ లాగా ఉంటుంది. ఇది మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళుని మనకి డిజైన్ చేశారు. ఈ శారీ వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ అనమాట. మనకి ఇది లంగావోని స్టైల్. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ చూస్తున్నాం మనం. షోల్డర్ పార్ట్ పైన బార్డర్ వచ్చేసరికి క్రీమ్ అండ్ గ్రీన్ వచ్చేసి మిక్స్ ఉన్నటువంటి ప్లెయిన్ పట్టు బార్డర్ ని తీసుకున్నారు. మనకి ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. ఓన్లీ మనకి థ్రెడ్ పట్టు థ్రెడ్ తోనే డిజైన్ ఉంటుంది. పైన ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు ఉంటుంది. ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా, చాలా బాగుంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి డిజైనర్ బోర్డర్ ఇచ్చారండి. మనకి పింక్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ 2 కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి స్ట్రైట్ లైన్స్ లాగా జూట్ లైన్స్ ఇచ్చారనమాట. దానికి మళ్ళీ మనకు ఒక ట్రీస్ ని యాడ్ చేశారు. ఇక్కడ స్టెమ్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే బోర్డర్ లో మనం ఏవైతే 2 కలర్స్ యూస్ చేసామో అవే 2 కలర్ కాంబినేషన్ ని మనకి ఈ బంచెస్ లో యాడ్ చేసామన్నమాట. టోటల్ 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, లంగావోని స్టైల్ కాబట్టి 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే లైన్స్ టైప్ లో శారీ ఉంటుంది. ఇది ఇంతకు ముందు మనం బోర్డర్ లో చూసాము, అంటే 2 కలర్స్ మాత్రమే బోర్డర్ లో చూసాం. ఫ్రిల్ పార్ట్ లో అంటే మనకి ఎటువంటి బోర్డర్స్ అనేది ఇవ్వలేదండి. డిజైనర్ శారీ కాబట్టి మనం చూసినట్లయితే మొత్తం కూడా లైన్స్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ వీట్ కలర్, అలాగే మనకి పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్స్ మనకి యూస్ చేసి టోటల్ శారీ అంతా కూడా మనకి 3 లైన్స్ గా శారీ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్. బంచ్ లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో 3 కలర్స్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ లో లైన్స్ వైజ్ గా తీసుకొచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఎండ్ స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు వరకు కూడా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. లైన్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫిల్ పార్ట్ లో ఏదైతే మనం 3 షేడ్స్ చూసామో, కాకపోతే అక్కడ వచ్చేసి మనకి బ్రాడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్మాల్ ఓన్లీ 2 కలర్స్ ఇచ్చారు, గ్రీన్ అండ్ రెడ్. సన్న లైన్స్ టైప్ లో మనకి ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే కొంచెం థిక్ గా ఉండేటట్లు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి డిజైనర్ పీస్ కదా 11,500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి పట్టులో డిజైనర్ సారీ అండి. ఎల్లో కలర్ కాంబినేషన్, లైట్ ఆనియన్ పింక్ షేడ్ పళ్ళు వస్తుంది. మనకి 1/2 మీటర్ దాకా మనకి రిచ్ పళ్ళు ఇచ్చారు. ఎటువంటి ఫ్లవర్స్ అలాగే మనకి డిజైన్ లేకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారనమాట. గోల్డ్ కలర్ జరీతో 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కడీ బోర్డర్ మనకు 2 సైడ్స్ కూడా మనకు డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఒక బోర్డర్ టైప్ లో మనకి పళ్ళులో 2 సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. అంటే మనకి ఇది గోల్డ్ కలర్ షేడ్ కూడా కనిపిస్తుంది. మనకి పైన బోర్డర్స్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. రెగ్యులర్ గా చూసే బోర్డర్ కాకుండా పళ్ళులో ఏదైతే క్రాస్ లైన్ డిజైన్ ఉంటుందో సేమ్ అదే క్రాస్ లైన్స్ ని మనకి ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ తో టోటల్ శారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఈ కింద మెయిన్ మనం చూడాల్సింది ఈ శారీకి వచ్చేసి బోర్డర్ అండి. బోర్డర్ మనకి డిఫరెంట్ గా డిజైన్ బోర్డర్ ఉంటుంది. కడీ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి అవుట్ లైన్ వచ్చేసరికి పింక్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఈ పైన మొత్తం కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్స్ కట్ బోర్డర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో మనకు కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా. లీఫ్ బోర్డర్ అలాగే మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో లుక్ వచ్చేటట్లు గ్రీన్ కలర్, ఫ్లవర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్, 3 కలర్ కాంబినేషన్ అనేవి బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే మనకి కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నారు.
బోర్డర్స్ కూడా మనకి ప్లెయిన్ కడీ బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా ఇదే కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 10,400. 10,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి కళాక్షేత్ర పట్టు అండి, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారనమాట, కలర్ఫుల్ గా. ఇటు సైడ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్, అలాగే మనకి డార్క్ నియాన్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఈ 3 షేడ్స్ తీసుకున్నారు. టెంపుల్ టైప్ లో మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది, పట్టు థ్రెడ్ తో వస్తుంది మనకి. 1 సైడ్ ఇలా డిజైన్ ఇచ్చేసారు మనకి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ మీద కూడా మనకి 3 టైప్ లో ఇక్కడ అంతా కూడా ఈ 2 కలర్ కాంబినేషన్, మనకి 3 కలర్ కాంబినేషన్ అనేవి జిగ్జాగ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ బంచెస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో లీఫ్ ఉంటుంది. కార్నర్ లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. మనకి ఇది పళ్ళు పాటు వస్తుంది. చిన్న పళ్ళు అయినా కూడా టోటల్ గా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి. కాంబినేషన్ వచ్చేసి పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ప్లెయిన్ పట్టు బ్లాక్ కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ పైన బంచెస్ చూసినట్లయితే మనకి స్టెమ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. లీవ్స్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ లో వచ్చేటట్లు గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ మనకి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ లో ఒకటి, పింక్ కలర్ లో ఒకటి, 2 కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. గోల్డ్ కలర్ జరీ మీద కూడా మనకి బోర్డర్ ఉంటుంది. పింక్ కలర్ స్టెమ్ పార్ట్ వస్తుంది, లీవ్స్ గోల్డ్ కలర్ వస్తాయి. కాంట్రాస్ట్ గా ఉంటుంది మనకి బోర్డర్ మీద. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ మెహందీ గ్రీన్ కలర్ పైన బార్డర్లో ఏవైతే మనం 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసామో అవే కలర్ కాంబినేషన్స్ టోటల్ దగ్గరగా మనకి బుటీస్ అనేవి డిజైన్ చేశారు. పైన బోర్డర్ లో చూసిన 3 కలర్స్ వేరియేషన్ కూడా మనకి ఈ సారీ మిడిల్ పార్ట్ లో చూపించారు. చాలా దగ్గరగా ఇచ్చారు. కింద బోర్డర్ లో కూడా మనకి కంటిన్యూ చేశారండి, చిన్న బంచెస్ కంటిన్యూ అవుతాయి. అంటే పైన చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ సారీకి, అంటే మెయిన్ కలర్ సారీకి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్గా మొత్తం కూడా మనకి బ్లాక్ కలరే ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఎడ్జ్లో కాకుండా మిడిల్ పార్ట్లో ఇచ్చారనమాట. మనం ఇక్కడ ఏదైనా ప్యాచ్ వర్క్స్ కానీ లేదు అంటే ఏదైనా మగ్గం వర్క్ కానీ చేయించుకునే విధంగా ఉంటుంది. ఇట్లా ఈ సారీ కాస్ట్ 5,775. 5,775 చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు మనకి. ఇది కూడా 1 మీటర్ దాకా మనకి హెవీగా ఉండేటట్లు పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు. బేస్ అంతా కూడా టిష్యూ తీసుకొని దానిపైన కట్ వర్క్ స్టైల్లో ఉండేటట్లు మనకి పెటల్స్ అంతా కూడా మనకి డార్క్ మజంతా పింక్, లోపల మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, పైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. కల్సెమ్ మోడల్ లాగా తీసుకున్నారు. ఒక బోర్డర్ లాగా మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రాస్ లైన్ 2 సైడ్స్ వేవ్ లాగా ఇచ్చి మనకి సర్కిల్స్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ జరీ బోర్డర్, కడీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. తర్వాత వచ్చేసి మనకి ఒక లీఫ్ బోర్డర్ ని, ఒక డ్రాప్ డిజైన్ లాగా మనకి డిజైన్ వన్ సైడ్ మాత్రమే, 1 సైడ్ వస్తుంది మనకి ఆ బోర్డర్ అనేది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి అలా డార్క్ పింక్ కాదు, అట్లనే లైట్ పింక్ కాదు, మీడియం పింక్ ఉంటుంది మనకి. ఇది బోర్డర్ చూసినట్లయితే కాంట్రాస్ట్ గా మనకి పైన బోర్డర్ వచ్చేసి ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ అయితే బోర్డర్ ఏదంటుంది, డబల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి గోల్డ్ కలర్ కడే బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ పైన మనం చూసినట్లయితే మనకి లీఫ్ పాట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీ వస్తుంది. పైన పెటల్స్ అంతా కూడా ఫ్లవర్ కి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. బోర్డర్ అంతా కూడా మనకి ఇదే బుటీస్ ని కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ పింక్ పైన చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న బుటీసే సేమ్ బుటీస్ నే టోటల్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు. కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే మనకి బోర్డర్ లో ఉన్న కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ సిల్వర్ కలర్ సేమ్ ఉంటుంది. మళ్ళీ బోర్డర్ లో ఉన్న ఫ్లవర్ ని కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా హెవీగా ఉంటుంది మనకి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైన బంచెస్ లాగా ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ని ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ గా పర్పుల్ కలర్ తో మనకి ఒక ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ బోర్డర్ పైన ఒక బోర్డర్ ని క్రీపర్ ని ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా కూడా పర్పుల్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా, స్టెమ్ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ యూస్ చేసాము. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో, బ్లౌజ్ కూడా మనం చూస్తే కాంట్రాస్ట్ అండి, ఫుల్
డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనం బోర్డర్ లో ఏదైతే పల్లు కలర్ పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. బట్ మనకి ఆ బంచెస్ ఆ క్రీపర్స్ అనేవి మిస్ చేసి ఓన్లీ గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9800 పడుతుంది. 9800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనం పట్టులో చూసాము. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. బ్లాక్ అంటే రెగ్యులర్ గా పట్టు కాదు, అట్లా ఫ్యాన్సీగా పార్టీ వేర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ శారీస్ చాలా బాగుంటాయి. ఖాదీ టైప్ లో వస్తుంది అనమాట. పైన బోర్డర్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ అట్లాగే జూట్ కలర్ వీట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి జరీ కాకుండా కొంచెం సింపుల్ గా థ్రెడ్ స్టైల్లో ఉండేటటువంటి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దానిపైన జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. సారీకి 3 సైడ్స్ కూడా మనకి కామన్ గా ఇదే బోర్డర్ ఉంటుంది. దీంట్లో శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఈ ఖాదీ మీద మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద బోర్డర్ కి టచ్ చేస్తూ మనకి బంచెస్, మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి ఈ బంచెస్ మనకి హైలైట్ ఎక్కువ లుక్ ఉంటుంది శారీకి. బంచెస్ చూసినట్లయితే మనకి ఒక ట్రీని తీసుకున్నారు. స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్స్ ఒక 4 పికాక్స్ ని డిజైన్ చేశారు. టోటల్ గా సిల్వర్ కలర్ జరీతో మనకి ఈ ట్రీ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ అలాగే లీఫ్ స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. అంటే మనకి 2 కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా ఉంటుంది. పికాక్స్ ఇచ్చారు. స్టాండింగ్ పొజిషన్ లో 4 పికాక్స్ ఇచ్చారు. కుచ్చుల పాటలో కూడా మనకి దగ్గరగా ఉంటుంది సేమ్. ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కానీ మనకి కాంట్రాస్ట్ గా కావాలంటే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఏదన్నా కాంట్రాస్ట్ గా కూడా ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి ఆ 2 కలర్స్ కాంబినేషన్ లో రెడీమేడ్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఆ శారీకి ఉన్న బోర్డరే ఇచ్చారు. కింద ఫ్యాబ్రిక్ కూడా మనకి విడిగా దొరుకుతుంది కాబట్టి ఈ టైప్ బ్లౌజ్ కూడా మనకి సెపరేట్ గా వస్తుందా? ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 2700 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్స్ చూసినట్లయితే పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి జూట్ తీసుకొని దానిపైన జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద చిన్న మ్యాంగో బోర్డర్ ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి పళ్ళు సైడ్ డిజైన్ చూసినట్లయితే మనకి వచ్చేసి అస్సాం కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ క్రీమ్ కలర్ కి మనకి బ్రాడ్ చెక్స్ ఉంటాయి, సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. దానిపైన మనం చూసినట్లయితే రా సిల్క్ పీచ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకున్నారు. హంసల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఒక చిన్న క్రేపర్ ఇచ్చి దానిపైన మనకి స్టాండింగ్ పొజిషన్ లో హంసని డిజైన్ చేశారు. ఈ హంసలు అనేవి మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారు. పళ్ళు ఎండింగ్ నుంచి మనకి కింద బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇట్లా అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా టోటల్ శారీ అంతా కూడా బేస్ తీసుకుని మనకి కింద మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ అంతా క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి పికాక్స్ ని ఇచ్చారనమాట. ఈ 2 జాయింట్స్ దగ్గర కూడా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారు. జిగ్జాగ్ అంటే 2 కలర్స్ ఎక్కడైతే జాయింట్ దగ్గర కూడా మనకి పైన అంతా కూడా చూసినట్లయితే ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం సర్కిల్ టైప్ లో డిజైన్ వచ్చారు. ఇది మనకి పటోలా మెటీరియల్ వస్తుంది. పటోలా మెటీరియల్ వస్తుంది. ఇది కొంచెం ఇప్పుడు సమ్మర్ కి బాగా యూజ్ అవుతుంది కదా. ఈ మెటీరియల్ వచ్చేసి సెల్ఫ్ పోల్కా డాట్స్ మనకి క్రాస్ లైన్స్ గా మనకి డిజైన్ చేస్తారు. అంటే కొంచెం వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో పోల్కా డాట్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ చాయిస్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్ ఇచ్చారు. పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి. ఓకే, రా సిల్క్ పింక్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. టోటల్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇలా. ఓకే, ఈ శారీ కాస్ట్ 2850. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్ 1.5 మీటర్ దాకా మనకి పళ్ళు పాటు ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ పైన మనకి బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ బంచ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. దాని లోపల గ్రే కలర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ గ్రే కలర్ ఉంటుంది. మనకి బంచెస్ లాగా ఒక క్రాస్ బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఎండింగ్ లో వచ్చేసరికి మనకి డార్క్ పీచ్ కలర్ మీద బ్లాక్ కలర్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు మనకి. అది టోటల్ మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది మనకి. ఇది ఓకే. పైన బోర్డర్ కూడా మనం చూసినట్లయితే మనకి పళ్ళు ఎండింగ్ లో ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ లావెండర్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు మనకి. ఫ్యాబ్రిక్ వచ్చి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు.
పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మొత్తం శారీ అంతా కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ ఎల్ షేప్ లో మనకి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ ఎండ్ వరకు వస్తుందండి. ఎండ్ వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. అంటే కొంచెం కాంట్రాస్ట్ డబల్ షేడ్ వచ్చేటట్లు మనకి తీసుకున్నారనమాట. బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ అండ్ మనకి లావెండర్ కలర్ మిక్స్ వస్తుంది. దానిపైన మనకి టోటల్ గా వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్స్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2950 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మణిపూర్ పట్టు అండి. మనం రెగ్యులర్ గా మణిపూర్ కోటా చూస్తూ ఉంటాము. ఇప్పుడు మణిపూర్ లో మనకి పట్టు వస్తుంది సిల్క్. జస్ట్ ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ బోర్డర్ తో ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్, టెంపుల్ బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 1 జిగ్జాగ్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ అలాగే మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జరీతో టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇటు సైడ్ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్, కింద వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్. చాలా సాఫ్ట్ బోర్డర్ ఉంటుంది. ఇది పైన మాత్రమే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే మనకి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ కి వస్తుంది. దాని పైన అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ అంతా ఫ్లవర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. లీవ్స్ అలాగే ఫ్లవర్ లోపల పెటల్స్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీగా ఉంటుంది. ఫుల్ పార్టీ వేర్ ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మనకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అంటే బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. దానిపైన మనకి 3 లైన్స్ లాగా సిల్వర్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి బంచెస్ లాగా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ బంచ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో టోటల్ మనకి ఆ బోర్డర్ పైన అంతా కూడా ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అంటే డబుల్ బోర్డర్ స్టైల్ తీసుకొచ్చారు. కింద అంతా కూడా లైన్స్ వైజ్ బోర్డర్ ఉంటుంది. పైకి వచ్చేసరికి బంచెస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో సిల్వర్ జరీతో పాటు మనకి గోల్డ్ జరీ కూడా యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ చాయిస్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ శారీలో ఉన్న 2 టైప్ ఆఫ్ బోర్డర్స్ ని మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ గోల్డ్ కలర్. ఇది వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ అనమాట. దట్టు లంగా ఓని స్టైల్లో ఉంటుంది. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా లీఫ్ బోర్డర్ విత్ స్టోన్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి జూట్ బోర్డర్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ బోర్డర్, ఇక్కడ లీఫ్ బోర్డర్, పైపింగ్ మనకి రెడ్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకు వచ్చేసి టిష్యూ జార్జెట్ వస్తుంది అనమాట. మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ టిష్యూ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 2.5 మీటర్స్ లో మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వలేదండి. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్, మనకి బోర్డర్ కూడా మనం రెడ్ కలర్ యూజ్ చేసాము. పైపింగ్ కూడా రెడ్ కలర్ ఉంటుంది. అందుకని మనకి రెడ్ కలర్ కాంబినేషన్ షిఫాన్ ఫ్యాబ్రిక్. అక్కడ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇక్కడ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దాని పైన వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో లీఫ్ బంచెస్ ఇచ్చారనమాట. ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకొని దాని పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. వేరే కలర్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ తో మాత్రమే ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందండి. అంటే 2.5 షోల్డర్ పార్ట్ లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ వస్తుంది. మనకి గోల్డ్ కలర్ తో మనకి సెల్ఫ్ డాట్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 4400. 4400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి డిజైనర్ సారీ షేడెడ్ వస్తుంది మనకి. 3 కలర్స్ అంటే షిఫాన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ మనకి. ఓకే,
పైన వచ్చేసి మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో రా సిల్క్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా జరీ లైన్స్, ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ పైన సర్కిల్స్ టైప్ లో మనకి డిజైన్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్, మిడిల్ లో క్రీమ్ కలర్ ఇచ్చారు, కింద లైట్ గ్రీన్, కింద వచ్చేసి డార్క్ గ్రీన్, 4 షేడ్స్ వచ్చాయి మనకి శారీ అంతా కూడా. ఈ 4 షేడ్స్ పైన కూడా మనం చూసినట్లయితే ఏంటంటే గోల్డ్ కలర్ జరీ బుటీ ఇచ్చి మిడిల్ లో గ్రీన్ కలర్ డ్రాప్ డిజైన్, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా మనకి డిజైన్ ఉంటుంది, షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఈ శారీకి మెయిన్ మనం కింద బోర్డర్స్ చూసినట్లయితే ఈ డార్క్ గ్రీన్ కలర్ పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో కొంచెం టెంపుల్ టైప్ లో అప్ అండ్ డౌన్ గా మనకి డిజైన్ ఇచ్చారు. ఆ అప్ అండ్ డౌన్ లో మనకి చూసినట్లయితే బిగ్ సైజ్ లో బంచ్ తీసుకున్నారు. ఆ బంచ్ ఫ్లవర్ అండ్ లీఫ్ బంచ్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది, డ్రాప్ డిజైన్, అలాగే చిన్న బర్డ్స్ టైప్ లో ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ చేశారండి. ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఒకటి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి షేడెడ్ బ్లౌజ్ వస్తుంది. మనకి 3/4 స్లీవ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ అండి, బోర్డర్ సేమ్ బోర్డర్ ఉంటుంది, చిన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని కామన్ గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3,300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఫ్యాన్సీ సారీ అన్నమాట. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి ఇది పష్మినా సిల్క్స్ అంటారు. పష్మినా సిల్క్. ఓకే, బోర్డర్స్ కొంచెం డిజైనర్ గా ఉంటుంది మనకి, అంటే కడీ బోర్డర్ కాకుండా ఫ్లవర్ టైప్ లో మనకి ఫ్లవర్ వీవింగ్ బోర్డర్ వస్తుంది మనకి. అటాచ్డ్ కాకుండా వీవింగ్ లోనే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి పళ్ళు అంటూ మనకి ఇవ్వలేదన్నమాట, జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారు. శారీ కింద సైడ్ అలాగే పైన షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు, కింద అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ పార్ట్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ బ్లూ కలర్ తీసుకున్నారు. చిన్న బుటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి క్రీపర్ బోర్డర్ ఇచ్చారు, కొంచెం హెవీగా కనిపించేటట్లు క్రీపర్ బోర్డర్ తీసుకున్నారు. అంటే కింద బోర్డర్ కి టచ్ చేస్తూ ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వచ్చే విధంగా మనకి ఒక అంటే ఆ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో లీఫ్ పార్ట్ తీసుకున్నారు. ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు, పెద్ద ఫ్లవర్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లూ కలర్ తీసుకున్నారు అనమాట. చిన్న ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇది ఓన్లీ 2.5 మీటర్. 2.5 మీటర్. ఓకే, 2.5 మీటర్ తర్వాత మనకి బడ్స్ చిన్న మనం షోల్డర్ పార్ట్ లో కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారండి. అంటే ఇక్కడ చిన్న బుటీస్ చూసాం కదా ఇంతకు ముందు, ఈ చిన్న బుటీస్ కి కొంచెం పెద్ద సైజ్ లో ఇచ్చారనమాట. మధ్యలో ఈ బుటీస్ యాడ్ చేస్తూనే ఎక్కువ గ్యాప్ కనిపించకుండా మనకి ఈ బుటీస్ ని కూడా దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్. ఓన్లీ 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది ఫ్యాన్సీ సారీ. ఇది పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన పిస్తా గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ పీచ్ కలర్ కాంబినేషన్, డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ మీద మనకి బోర్డర్ లో ఏవైతే 2 కలర్స్ యూస్ చేసామో గోల్డ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ ని మనకి సర్కిల్స్ లాగా మనకి టోటల్ చిన్న బుటీస్ లాగా డిజైన్ ఉంటుంది, పోల్కా డాట్స్ టైప్ లో ఉంటుంది. ఈ శారీకి మనకి 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే బోర్డర్ ని టచ్ చేస్తూ మనకు ఒక క్రీపర్ ని ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఫ్లవర్ మాత్రం మనకి బోర్డర్ లో ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నామో పిస్తా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రమే వస్తుందండి. మిగిలిన సారీ అంటే కుచిలా పార్ట్ లో అంతా కూడా సర్కిల్స్ లాగా మనకి డిజైన్ వస్తుంది, చిన్న పోల్కా డాట్స్ డిజైన్ 2 కలర్ కాంబినేషన్ ని కంటిన్యూ చేశారు. ఓకే, బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్, బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. అంటే బేస్ కలర్ అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, లైట్ ఎల్లో కలర్, కలర్ చాయిస్ ఉంది. డిజైన్ మాత్రం సేమ్ డిజైన్. ఓకే, సేమ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.